కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి. ఈ రాత్రి కాలపు యవనస్తుల యొక్క బైబిల్ స్టడీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కూడొచ్చినటువంటి యవనస్తుని బిడ్డలను బట్టి వందనాలు. అలాగే రావాల్సిన ప్రతి బిడ్డని కూడా ప్రభా ఈ జూమ్లో జాయిన్ అవ్వడానికి, నీ వాక్యం నేర్చుకోవడానికి కృప దయచేయండి. ప్రతి సాతాను, ప్రతి ఆటంకం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాం. పవిత్ర ఆత్మ మీరే బోధకులు వేయండి. బోధించి వ్యయాని యొక్క బిడ్డలందరూ బలపరచబడి నిశ్చితం నడిపించబడడానికి కృప చూపించమని, ఆల్పిన మరుగుపై వాక్యం ప్రత్యక్షపరచమని యేసు వైపోస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మెస్సయ్య గురించినటువంటి యొక్క ప్రవచనము, దాని యొక్క నెరవేర్పు గురించి ముఖ్యంగా కీర్తనలో చెప్పినటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియమారా, మనము కీర్తన గ్రంథంలో నుండి 40వ అధ్యాయంలో ప్రియమైన బిడ్డలారా, మరి యొక్క కీర్తన గ్రంథము 40 క్షమించాలి, కీర్తన గ్రంథము 45వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 11వ వచనాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించుము. నీ సౌందర్యము అనేటువంటి మాటను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అనగా ప్రియమారా, పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు మరి ఏ యొక్క సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని ప్రియమైన బిడ్డలారా మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ లోకంలో మనం చూసినప్పుడు యవనస్తులు కావచ్చు, యవనరాలు కావచ్చు, బాహ్య సౌందర్యానికి ఎక్కువ మట్టుకు ప్రాధాన్యత ఇస్తూ దానికి ఆకర్షింపబడుతూ చాలా మంది మోసపోతూ చివరికి తమ జీవితాలను ప్రియులారా కష్టాల్లో, శ్రమల్లో చివరికి తమ జీవితాలను నాశనం కూడా చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే బాహ్య సౌందర్యం ఉండటం తప్పు కాదు. మనం దినంలో మనం చూసాం. ప్రియమైన బిడ్డలారా, మనము దేవుడు కోరుకునేది వేరు, ఎందుకంటే లోకం కోరుకునేది వేరు. లోకం యవనస్తులు కావచ్చు, మిగతా వారు కావచ్చు, బాహ్య సౌందర్యాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుడు కోరుకునే సౌందర్యం వేరు. ఇంకో రీతిగా మనం ఆలోచించినట్లయితే ప్రియమైన మనిషిని సృష్టించిన వాడు దేవుడే ఒక్కొక్కరిని ఆయా రూపాన్ని అనుగ్రహించిన వాడు. ఎందుకంటే మానవ జాతిని సృష్టించిన వాడు, అన్నిటికీ కర్త అయిన వాడు దేవుడు మాత్రమే. కాబట్టి లోకము మనుష్యుడు మాత్రం ఏం చేశారు? ప్రియులారా, ఇది సౌందర్యమైనది, అది సౌందర్యమైనది, అది మంచిది, ఇది మంచిది కాదని చాలా విషయాల్లో ప్రియమైన బిడ్డలారా నిర్ణయాలు తీసుకొని తప్పు త్రోవలో నడుస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మనం బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఒక దేవుని బిడ్డలుగా, దేవుని విశ్వాసం వారముగా మనము బాహ్య రూపానే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది అంతరంగ సౌందర్యాన్ని ప్రియులారా కలిగిన వారుగా ఉండాలి. అలాంటి సౌందర్యాన్ని కోరుకునే వారుగా ఉండాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకో. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడని దేవుని వాక్యం చెప్తుంది. మనం గత దినాల్లో చూసాం. దావీదు విషయంలో మనం వచ్చినప్పుడు దేవుడు సమూయేలు ద్వారా మాట ఏంటంటే, మనుషులు పైవేషం చూస్తారు కానీ నేను ఉదయ అంతరంగం చూస్తున్న వాడను, అంతరంగ సౌందర్యాన్ని చూస్తున్న వాడను అని ప్రియమైన బిడ్డలారా మనం దేవుని వాక్యాలు మనం చూసాం. ప్రియమైన బిడ్డలారా, కేవలం దావీదు బాహ్య సౌందర్యమే కాదు, అంతరంగ సౌందర్యం కూడా కలిగిన వాడు ఉన్నాడు. అయితే ప్రియుల బాహ్య సౌందర్యం కలిగి ఉండి అంతరంగ సౌందర్యం లేకపోతే ఏ మాత్రం ప్రయోజనం లేదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే, ప్రియులారా ముఖ్యంగా యవనస్తుల వారు ప్రియమైన బిడ్డలారా దేని చూస్తారంటే, దేనికి ఆకర్షింపబడతారు అంటే బాహ్య సౌందర్యానికి ఎక్కువ మట్టుకు ఏం చేస్తారు? ప్రియులారా చూస్తారు, అలాగే ఆకర్షింపబడుతూ ఉంటారు. ఆ రీతికి ఎంతో మంది తమ జీవితాలను ప్రియులారా మరి జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. ప్రియులారా చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా 30
31వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని ఇక్కడ రాయబడిందండి. ఏం రాయబడిందండి? ఈ అందం ఏంటంటే మోసకరం అంట, సౌందర్యం ఏంటిది? వ్యర్థము. ఎందుకంటే అంతరంగంలో సౌందర్యం లేనప్పుడు, మరి ఇక్కడ రాయబడినటువంటి ఒక గుణవంతురాలైన స్త్రీ గురించి రాయబడింది. మనం 10 నుంచి చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. గుణవంతురాలైన ఒక స్త్రీని చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ స్త్రీ ఏంటిది? అక్కడ బాహ్య వర్ణన ఏమి రాయబడలేదండి. చూడండి, మీరు అక్కడి నుంచి చదివినట్లయితే ఆమె బాహ్య సౌందర్యం అనేటువంటిది ఏమాత్రం ఇక్కడ వర్ణింపబడలేదు. కానీ ఆమె యొక్క స్వభావ లక్షణము, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె చేసే పని, ఆమె ఇతరులకు ఇచ్చే మర్యాద, ఇతరులకు ఇచ్చే గౌరవము ఏమైంది గురించి ఇక్కడ రాయబడి ఉందండి. అలాగ ఒక విశ్వాసి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, లేదా యవనస్తుడు కావచ్చు, యవనరాలు కావచ్చు, వ్యక్తిగతంగా మనుషుల పట్ల కావచ్చు, అలాగే ప్రియమైన బిడ్డలారా, ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నటువంటి వారు ప్రియులారా, దేవుని పట్ల, ప్రభు పట్ల కూడా అలాంటి ప్రవర్తన, అలాంటి కార్యాలు చేయవలసిన వారుగా ఉన్నారు. ఒకవేళ నువ్వు సౌందర్యవంతుడు అయితే ప్రియులారా, దాన్ని కూడా అసహించడం కాదు, కానీ నిన్ను ప్రభుకు అప్పగించుకొని ఈ బాహ్య సౌందర్యాన్ని గురించి చింతపడక, ఆలోచించక ప్రియులారా, నీ అంతరంగ సౌందర్యాన్ని అలంకరించుకోవడానికి, లేదా అంతరంగ స్వభావం కలిగిన వాడు ఉండటానికి నీ జీవితాన్ని ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అది ఉండటానికి నీ జీవితంలో ముందుకు సాగాలండి. ఈ గుణవంతులైన స్త్రీ వలె పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నటువంటి యొక్క దేవుని ప్రజలు కూడా అర్థమవుతుందండి, అలాంటి కార్యాలు చేయాలి. ఏమేం చెప్తావు? ఒక్కటి వివరించాలంటే మనకు సమయం సరిపోదండి. నువ్వు వ్యక్తిగతంగా నిజంగా నువ్వు అంతరంగ సౌందర్యం అంటే ఏమిటి అని నీవు గ్రహించాలనుకుంటే ఈ యొక్క 31వ అధ్యాయంలో 10వ వచనం నుంచి కూడా 31 వరకు ప్రియమైన బిడ్డలారా, మీరు ఒక్కొక్క వచనము చదివినట్లయితే పవిత్రాత్మ దేవుడు మీకు బోధపరుస్తాడు, సహాయం చేస్తాడు. ఒకవేళ మీకు డౌట్ తర్వాత ఎప్పుడైనా కూడా అడగవచ్చు, లేకుంటే ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా యెహోవా భయభక్తులు కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది. అంతరంగ సౌందర్యము క్షమించాలి. బాహ్య సౌందర్యము కంటే కూడా అంతరంగ సౌందర్యం చాలా ముఖ్యమైనది. దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు పైవేషం చూసేటువంటి వాడు కాదు. నీ అంతరంగ స్వభావము, నీ అంతరంగంలో నుంచి ఏమొస్తుంది? కొంతమంది లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుంది. చాలాసార్లు లోపల ఒకటి ఆలోచిస్తాం, బయటకు ఒకటి మాట్లాడతాం. ఇది దేవునికి అసహ్యమైనది. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నవాడు. అందుకని హృదయ అంతరంగము ఏం కావాలి? శుద్ధిగా ఉండాలి. లోపల ఏముందో బయట కూడా అలాగే ఉండాలి. అంటే నీ ప్రవర్తన, నీ మాట కూడా అలాగే ఉండాలి, చూపులు అలాగే ఉండాలండి. అర్థమవుతుందండి. కాబట్టి ఈ యొక్క అంతరంగం కావాలండి. ఇది లేకపోతే దేవుడు అంగీకరించేవాడు కాదు. అందుకే సామెత 11:22 కూడా చదువుతాం. 11:22 కూడా చదువుతాం ఒక మాట చూడండి. 11 మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి చూస్తున్నారు అనుకుంటున్నాను. లేకపోతే బైబిల్ తెచ్చుకొని ఒక్కరు చూడండి. 11 ప్రియమైన సామెతల గ్రంథము 11:22. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది. చూడండి, చక్కగా రాయబడింది ఏంటండి? వివేకం లేని సుందర స్త్రీ. సుందర స్త్రీ అంటే అందమైన స్త్రీయే, మనం అందమైన వారమే. కానీ వివేకం అనేది లోపల ఉండేటువంటిది. అంటే ఈ ప్రవర్తన సరిగా లేకపోతే ఎలాంటిదంట?
ఒక పంది ఉందనుకోండి, ఆ పంది ముక్కల బంగారు కామె ఎంత విలువ ఉంటుందో అదే విలువ ఈ స్త్రీకి ఉంటుంది. ఈ పంది బంగారు కమ్మి పెట్టినంత మాత్రాన అది ఏం చేయదు. ప్రియులారా, అశుద్ధములో అపవిత్రంలో మూతి పెట్టకుండా ఉండదు. క్షమించాలి. ఏం చేస్తుంది? అయ్యో నాకు బంగారు కమ్మి ఉందని చెప్పి తీసుకెళ్ళి ఏం చేయదు, జాగ్రత్తగా ఉంచుకోదు. ఏం చేస్తుంది? అలాగే వెళ్ళి ఏం చేయదు, అసహ్యమైన వాటిలో, బురదలో, కంపులో ఏం చేస్తుంది? పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలని, పైకి ఎంత అందంగా ఉన్నప్పటికీ, మంచి హ్యాండ్సమ్గా, బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు సరిపోదు, కానీ ఏముండాలి? వివేకము కావాలి. వివేకం అనేది అంతరంగ స్వభావము, లేదా మన ప్రవర్తన మంచిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అర్థమైందా? ఇతరులకు ఏం చేయాలి? ఇది సంతోషపడేటట్టుగా ఉండాలి. కానీ ఈ విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాల్సిన వారని ఉండాలి. కాబట్టి ఈ యొక్క సౌందర్యం అనేటువంటిది ఏం కావాలి? అంతరంగ సౌందర్యం కావాలి, కానీ బాహ్య సౌందర్యం వలన ఏ ప్రయోజనము లేదు. బహుశా లోకంలో మిస్ యూనివర్స్ గా, మిస్ ఇండియా గానో, ఇలా మిస్ ఆంధ్ర గానో, లేకుంటే లోకంలో ప్రేమ్ ద్వారా అందరూ మెచ్చుకోవచ్చు, పొగడవచ్చు, దాని ద్వారా ధనం రావచ్చు. కానీ దేవుడు మెచ్చుకునేది అది కాదండి. దేవుడు ఏమో కోరుకు, నీ అంతరంగములో స్వభావము, నీలో దీనత్వము, పరిశుద్ధత, ప్రేమ, దయ, ఇతరులకు మేలు చేసే స్వభావము, ఇతరులను గౌరవించే స్వభావము, ఇవి దేవుడు కోరుకుంటున్నాడండి. ఇది లేకుండా నా అంత అందమైనటువంటి వారు, నా అంత గొప్పవారు ఎవరు లేరు అని గర్వించినట్లయితే ప్రియులారా, త్వరగా ఏమవుతుంది? అది పోతుంది. ఎందుకంటే ఈ శరీరము ఎప్పుడు ఒక్క రీతిగా ఉండేటువంటి కాదండి, ఇది క్షీణించిపోయేటువంటిది. ఇది ఒక సమయం వరకే ఉంటుందా సౌందర్యం, తర్వాత ఏమవుతుంది? క్షీణించిపోతుంది, ముసలితనం వచ్చేస్తుంది, ముఖం మాడిపోతుంది, మృతులు పడిపోతుంది. దాని ఎంత ఏం చేసిన తర్వాత ప్రయోజనం లేదు. ఒక దినం ఈ శరీరం ఏమవుతుంది? మట్టిలోకి వెళ్తే కుళ్ళి కృషించిపోతుంది. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే అన్నాడు, దేవుడు అక్షయ అలంకారాన్ని కోరుకుంటున్నాడు అన్నాడు. అంతరంగం యొక్క అక్షయ అలంకారం కోరుకుంటున్నాడు. అందుకే దేవుని పైన మనము బాహ్య సౌందర్యం కంటే కూడా అంతరంగ సౌందర్యాన్ని మనం ఇష్టపడే వరకు ఉండాలి. అది వ్యక్తిగతంగా మనము కలిగి ఉండాలి. ఇతరుల దగ్గర కూడా ఏం చేయాలి? అదే కోరుకోవాలి. అంతే కదండి. పైవేషాన్ని చూసి ఏమాత్రము మోసపోకూడదు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. చాలా మంది బాహ్య సౌందర్యాన్ని ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. బాహ్య సౌందర్యం ఏం చేస్తున్నారండి? దేవుడు ఇచ్చాడు మంచి అందమైనటువంటి యొక్క ప్రేమ ద్వారా బాహ్య సౌందర్యం ఇచ్చాడు, కానీ దాన్ని హేతువు చేసుకొని ఏం చేస్తున్నారు? ఈ లోకముతో వ్యభిచారం చేస్తున్న వారుగా ఉన్నారు. ఉదాహరణకి ఏజ్కేల్ గ్రంథము 16వ అధ్యాయము, ఏజ్కేల్ గ్రంథము 16వ అధ్యాయము, ఏజ్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. ఏజ్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 15 నుంచి. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీ కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిన పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వారితో నెల్లా పోతివి. ఇక్కడ 16 మొదటి నుంచి చూసినప్పుడు మరి ఒక స్త్రీని గురించి చెప్తున్నా. స్త్రీ అంటే యాక్చువల్గా చెప్పే స్త్రీ గురించి కాదు, కానీ ఇజ్రాయిల్ను ఆ యొక్క స్త్రీతో పోల్చి చెప్తున్నాడు. అంటే ఇజ్రాయిల్ ప్రజలను, ఇజ్రాయిల్ దేశాన్ని ఏ రీతిగా దేవుడు ప్రేమించి
ఏ రీతిగా వారిని కాపాడి అంటే జన్మించి మొదలుకొని ఏది కాపాడి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి ఆశలను మారుస్తే వారు ఏం చేశారంట? చివరికి దేవుని విడిచిపెట్టి అన్యతను ప్రేమించి అన్యజనులతో సహవాసము చేసి, ప్రియమైన బిడ్డలారా, ఆ అన్యుల ఆచారాలు పాటిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తూ ఏం చేశారు? తమకు దేవుడిచ్చిన అన్నిటిని ఏం చేశారంటే ప్రియమారా, ఏం చేశారు? దాన్ని దారబోశారు. మన ఇజ్రాయెల్ చరిత్ర చూసినా కూడా అంతేనండి. మన న్యాయస్థానం చదివినట్లయితే ఏ రీతిగా దేవుడు ఐగుప్తులో బానిసలున్నటువంటి ప్రజలను తీసుకుని వచ్చి ప్రియులారా వారు ఏం చేశాడండి? వాగ్దాన దేశంలో పెట్టి ఎంతో ఉన్నతమైన అభివృద్ధిని కలగజేస్తే ఏం చేశారు వాళ్ళు? దేవుని విడిచిపెట్టి అన్య దేవుని పూజించి ఏం చేశారు? చివరికి తాము నష్టపరుచుకున్నారు. చూడు, దేవుడు ఉన్నతమైన రాజ్యాన్ని ఇచ్చాడు, రాజుల్ని ఇచ్చాడు. చివరికి మరి సొలొమోను కాలం ఎంతో ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుపోయాడు వాళ్ళని. ఆయన కూడా ఏం చేశారు? తిరిగి ఏం చేశారు? అన్య దేవుని పెట్టుకొని పూజించడం వలన చివరికి బానిసలయ్యారు. బబులోనుకు బానిసలు కొనిపోబడ్డారు. అదే విషయాన్ని ఎహెజ్కేలు గ్రంథంలో ప్రియులారా ఒక ఉపమాన రీతిగా ఒక స్త్రీనితో పోలుస్తున్నాడండి. మనం 1 నుంచి ప్రియులారా 14 చదివినట్లయితే ఏ రీతిగా దేవుడు క్రమక్రమముగా ఆ మొట్టమొదటి స్థితి ఏ రీతిగా ఉండే, ఏ రీతిగా దేవుడు ఆమెను అభివృద్ధి పరిచాడు, ఏ రీతిగా ఆమెను వివాహం అనే నిబంధన చేసుకున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ నిబంధన చేయబడిన ప్రజలు. అందుకే నేను వివాహం చేసి తిని అంటున్నాడు, వివాహం చేసుకున్నాను అంటున్నాడు. అయితే ఏం చేసింది? ప్రేమ తన సౌందర్యం అందాన్ని ఏం చేసిందంట? ప్రేమ ఆధారం చేసుకుని ఏం చేసిందండి? ప్రియులారా ఇతరులతో నేను వ్యభిచారము చేస్తున్నట్టుగా చూస్తున్నాం. చాలా మంది ప్రియులారా ఇక్కడ ఒక దేశం చెప్పినప్పటికీ కూడా మనము వ్యక్తిగతంగా కొంతమంది చూసినప్పుడు తమ అందాన్ని సౌందర్యాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. పుట్టినది మొదలుకొని తల్లి గర్భం వేయబడిన మొదలుకొని కూడా దేవుడే ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతూ వస్తున్నాడు. ఎవరికి వారు తమ జీవితాన్ని చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా ఎన్నో సార్లు మనము ఈ లోకాన్ని విడవలసి వచ్చాను. అలాంటి సందర్భాలు మన జీవితంలో వచ్చింది. తల్లిగా ఉన్నప్పుడే మనం చనిపోవలసిన వారము. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఆపదలు వచ్చాయి, కానీ మనం కాపాడబడుతూ వచ్చాం. ప్రియమైన బిడ్డలారా, అందుకే తల్లైన మర్చు కానీ తండ్రైన మర్చు కానీ నేను విడవను ఎడబాయనని చెప్పాడు. ఈ రీతిగా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఒకసారి ఎన్నో సార్లు మన జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే ఎన్నో ప్రాణాపాయాలు వచ్చాయి. మనం చచ్చిపోయేదాన్ని అద్భుతులే కాపాడారు. నువ్వు ఏసైని నమ్ముండొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ దేవుడు నీ పక్షం నుండి కార్యం జరిగిస్తూ వస్తున్నాడు. ఆయన కాపాడుతూ వస్తున్నాడండి. నువ్వు దేవుని నమ్మకపోయిన ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి నీ జీవితంలో. కానీ నువ్వు ఆ దేవుని సృష్టికర్తను ఎరగక ఏం చేస్తున్నావంటే నీ మట్టుకు నీవేదో గొప్పవాడిని గొప్పదాన్ని అనుకొని గర్వంతో అహంకారంతో విర్రవీగుతూ చివరికి లోకం మెప్పుని, లోకము యొక్క సుఖాన్ని, లోకమే ఘనతను, లోకం కొరకు నీ జీవితాన్ని ఏం చేస్తున్నావు? దారం పోస్తున్నావు. లోక స్నేహాన్ని కోరుకుంటున్నావు. చివరికి దేవుని ఎరిగినటువంటి ప్రజలు కూడా తమకు దేవుడిచ్చినటువంటి యొక్క సౌందర్యాన్ని ఏం చేస్తున్నామంటే లోకం కొరకు ఏం చేస్తున్నాం? లోక మెరుపు కొరకు, లోక ఘనత కొరకు, లోకం కొరకు ఏం చేస్తున్నాం? మనం
చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఈ దినాల్లో ఇవ్వబడిన సౌందర్యం సరిపోకుండా దానికి ఏం చేస్తున్నారు, ఇంకా ఎక్కువ దానికి ఏం డెకరేట్ చేస్తున్నారు. బంగారముతో, వెండి చేత, రకరకాల రంగుల చేత, ఇక రకరకాల వాటి చేత ఏం చేస్తున్నారండి, ఏం చేస్తున్నారు, ఇంకా ఎక్కువ డెకరేట్ చేసి ఏం చేస్తున్నారు. ఎందుకంటే లోకం నన్ను మెచ్చుకోవాలి, లోకం నన్ను అందమైన వాడు, అందమైన దానను ఆయన చూసి పొగడాలి, చాలా మంది నా చుట్టూ చేరి నాకు జైలు పలకాలి, నలుగురు నన్ను మెచ్చుకోవాలి అన్న రీతికి ఏం చేస్తున్నారండి, ప్రయాస పడుతున్నారు. దాన్నే దేవుడు అంటున్నాడు వ్యభిచారులు అంటున్నాడండి. ఎందుకంటే దేవుడిని ప్రేమించాడు, దేవునికి రక్తం చిందించి నశించి నరకానికి పోదు నీవు, నిన్ను ఏం చేశాడు ప్రియమైన విమోచించి రక్షించుకొని తన కొరకు ఏం చేశాడు, నీకు ప్రదానం చేసుకున్నాడు. రక్షణ పొందే ప్రతి విశ్వాసి కూడా ఏమై ఉన్నాడు, ప్రదానము చేయబడ్డాడు. దేని కొరకు, క్రీస్తు కొరకు, క్రీస్తుని వివాహం చేసుకోవడం కొరకు. అందుకే నీ సౌందర్యం కోరినవాడు అన్నాడు, ఆయన నిన్ను కోరుకున్నాడు. కోరుకున్నటువంటి మనము ఆయనకి ఇష్టకరంగా సిద్ధపడాలి. ఆయనకి ఏది ఇష్టమో దాన్ని జరిగించాలి. మన శరీరము, ఆత్మ, ప్రాణములో ప్రభువుకి ఇష్టకరంగా ఉండాలండి. కేవలం లోపలే కాదండి, మన శరీరం కూడా బాహ్యం ఏసయ్య నిన్ను ఏ రీతిగా పుట్టించాడో ఆ రీతిగా ఆయన ముందు కనబడాలి. అర్థమైందండి? దాని డేంజర్స్ చాలా మంది, ఏసయ్యా నువ్వు తయారు చేసింది నాకు సరిగా లేదు అని ఏం చేస్తారండి, ఈ చెవులకు ఒక రంధ్రం చేస్తారు, ముక్కుకు ఒక రంధ్రం చేస్తారు, ఇంకా రకరకాల రంధ్రాలు చేస్తారు. లేకుంటే ఈ రంగు నాకు సరిపోదు, ఏదో ఒక ముక్కుకు రంగు, పెదవులకు ఒక రంగు, ముక్కుకు ఒక రంగు, దానికో రంగు, దీనికో రంగు, ఏం చేస్తారు, రకరకాలుగా వేస్తూ ఉంటారు. అర్థం ఏంటంటే నువ్వు బాగా చేయలేదు అని. ప్రేమైన పిల్ల విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు కోరిన ఏం చేస్తుంది, ఇవన్నీ ఏంటిది, లోకాన్ని మెప్పించడం. అందుకే వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైర్యమని మీకు తెలియదా? ప్రియమైన సహోదరి సహోదరా, మనం పుట్టించినప్పుడే దేవుడు మనకు చక్కటి సౌందర్యం, ఆయనకి ఇష్టమైన సౌందర్యం ఇచ్చాడు. ఆయన సృష్టికర్త. అందుకని దేవుని ప్రజలు మనము పై రూపానికి చూసేది. నల్లగున్నా, తెల్లగున్నా, ఎత్తుగున్నా, లావుగున్నా, ప్రియులారా, ఏ రూపం అయినా సరే, ఏ రంగు అయినా సరే, అది దేవుడు చేసిన పని. అందుకే ఎవరిని కూడా ఏం చేయకూడదు, మనము తక్కువగా చూడకూడదు. ఆయన ఎవరిని చూస్తున్నాడు, లోపల చూస్తున్నాడు, అంతరంగాన్ని చూస్తున్నాడండి. నీ మనసును చూస్తున్నాడు. ఇలా దీనత్వం మనం మనదిలో చూసామండి. ఎవరిని చూసాం ఏంటారా, ఎంతో మంది పరిశుద్ధ స్త్రీలను చూసాం కదా. మనం ఎస్తేర్ని చూసాం కదా. ఎస్తేర్ కూడా అందమైనటువంటి ఆమె తన అందాన్ని ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించలేదు? దేవుని ప్రేమించింది, దేవుని చిత్తాన్ని ప్రేమించింది. తన ప్రాణాలు దేవుని ప్రజల కొరకు ఇవ్వటానికి సిద్ధపడింది ఆమె. అర్థమైందండి ప్రియమైన పిల్లారా? అలాగే ఎంతో దావీదును చూస్తాం. దావీదు సౌందర్యవంతులే, కాదంటలేదండి. కానీ ఆయన ఏమై ఉన్నాడండి, దేవుని కొరకు తన హృదయాన్ని అప్పగించుకున్నవాడు. దేవుడు అతని గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నాడండి, నా హృదయానుసారుడైన మనుషుడు, నా చిత్తానుసరి మనసు గలవాడు. చూడండి ఎంత గొప్ప సంగతి. ఈ దినం మన గురించి ఏ సాక్ష్యం చెప్తాడు ప్రభు?
ఏమని సాక్ష్యం చెప్తాడు ఆయన? రేపు పరలోకి వెళ్ళినప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, ఒక పాదం ప్రకటన గ్రంథంలో, నీకు కొత్త పేరు పెడతాను అన్నాడు. బహుశా ఏ కొత్త పేరు పెడుతుండొచ్చు? ఏం పేరు పెడతాడండి? నేను వాక్యాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు ప్రతి పేరు వెంబడి ఒక అర్థం ఉంటుంది. అంటే వారు జన్మించిన విధానం బట్టో, వారు చేసిన పనిని బట్టో, వారి గుణాన్ని బట్టి కదా. కొంతమంది పేర్లు జన్మించిన పరిస్థితి, కొంతమంది పేర్లు వారి గుణ లక్షణాలు, కొంతమంది పేర్లు వారు చేసినటువంటి పనిని బట్టి, ఇలా రకరకాలుగా ఏముంది పేర్లు ఉన్నాయి. అలాగే రేపు మనం పరలోకి వెళ్ళినప్పుడు కూడా అదే రీతిగా మన యొక్క పనిని బట్టి, మనం చేసిన కార్యాన్ని బట్టి, మనం దేవుని కొరకు జీవించిన జీవితాన్ని బట్టి మనకు కూడా ఏమిస్తాడు? కొత్త పేరు పెడతాడు. పరలోకి వెళ్తాను లోక్నాథ్ అని ఉండదు. పరలోకి వెళ్తే సమయాలు అని ఉండదు. సమయాలు అంటే ఎంతమంది సమయాలు ఉన్నారండి ప్రపంచంలో? బోళ్ళని సమయాలు ఉన్నారు, లక్షల కొద్ది సమయాలు ఉన్నారు. బైబిల్ ఒక సమయాలే, కానీ ఇద్దరు ఆ పేరు మీద ఎంతో మంది ఉన్నారు. పరలోకి వెళ్తే సమయాలు ఉండదనుకోవచ్చు. నువ్వు చేసిన పనిని బట్టి, నిన్ను బట్టి ఏమో చేస్తాడు దేవుడు? నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. ఆ పేరు ఉంటుంది. అప్పుడు నీకే అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అది కొత్త పేరు పెడతాను అంటున్నాడండి. కాబట్టి నువ్వు ఏ పేరు కావాలని కోరుకుంటావో ఇక్కడే నిర్ణయం చేసుకోవాలి. అవును, నాకు ఈ పేరు కావాలి, ఈ పేరుతో పిలువబడితే నేను ధన్యుడను అని నువ్వు నీ జీవితాన్ని ఆ యొక్క రీతిగా నువ్వు జీవించినట్లయితే నువ్వు ధన్యుడు ధన్యురాలివి. కానీ ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన పిల్లలు. కాబట్టి మనం మనకు అంతరంగ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నవాడు. కాబట్టి ప్రియమారా, ఈ అంతరంగ సౌందర్యము కలిగినటువంటి ఆశపడుతున్న మనము ఆయనకి ఇష్టంగా నడుచుకోవాలి, కానీ లోకం కొరకు కాదండి, లోకాన్ని మెప్పించట కొరకు కాదు. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నహూము 3వ అధ్యాయము ప్రియమారా 4-6. నహూము 3:4. చక్కని దానవై వేశ్యవై చిల్లంగితనముయందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగం మీద చిల్లంగితనము జరిగించి సంసారమును అమ్మివేసిన దానా. ఇక్కడ చక్కనిదంట. అవును, అందమైనదే. అది ఏం చేస్తుంది ప్రేమిలారా? ఏం చేస్తుంది? వేశ్య అయిపోయింది. నేను చాలా మంది బాహ్య సౌందర్యాన్ని తీసుకొని ఏం చేస్తున్నారండి? వేషులు అయిపోతున్నారు. వేష అంటే కేవలము పురుషులతో పోవడం కాదండి. ఆత్మీయంగా మనం చూసినప్పుడు లోకాన్ని ఎవరైతే స్నేహిస్తారో, అంటే మన అందరూ నాకు ఫ్రెండ్షిప్ ఉండాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నా చుట్టూ ఉండాలి జనాంగం. కేవలం అందాన్ని బట్టే కాదండి, కొంతమంది ధనాన్ని బట్టి, కొంతమంది వారికి ఉన్న చదువును బట్టి, ఇప్పుడు వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి, ఇలా రకరకాలుగా ఏం చేస్తున్నారు? ప్రజల మెప్పు కోరుకుంటున్నారు. వారికి దేవుడిచ్చిన హోదా అది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని మనుషుల ముందు ప్రదర్శించడానికి దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లోకంలో స్నేహితులు పెంచుకోవడానికి, లోకంలో భయం చేయడానికి, అనేకను ఆకర్షించడానికి, అనేక మంది తమను పొగడేటట్టుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదన్నీ ఏంటి తెలుసా ప్రియమైన పిల్లారా? ఇదంతా వేశ్యత్వము. అందుకే దేవునికి ఏది ఇచ్చినా సరే ఇంకా తగ్గించుకొని ప్రభుకి ఇష్టకరంగా జీవించడం నేర్చుకోవాలి. ప్రభువుని మెప్పించాలి. ప్రభు చూసి ఇష్టకరంగా ఉండడానికి నేర్చుకోవాలి. గర్వము కానీ, అలాగే అందరూ నన్ను మంచివాని అనిపించుకోవాలని కానీ, ఇంకా వేరే రకమైన రకరకాల స్వభావం మన అంతలో రాకుండా జాగ్రత్త పడాలి.
శబ్దకు మేషకు అగ్నిలో ఒకసారి చూడండి. ప్రియమైన ఏసేపును చూడండి, దానియేలును చూడండి. వారి నిత్యము కూడా తమ జీవితాలు ప్రభుకి ఇష్టకరంగా ఉండటానికి ప్రయత్నం చేశారు. వారు కూడా అందమైన వారే. మరి మీరు చదువుకోండి ప్రియులారా. వారు కూడా ఎవరు? అందమైన వారు, ఎలాంటి లోపం లేనిటువంటి వారు, రాజవంశస్థులు. మరి అర్థమవుతుందండి. కానీ వారు ప్రేమించింది, కోరుకునేది అంతరంగ సౌందర్యం కోరుకున్నారు. అంతేగాని వారి యొక్క సౌందర్యాన్ని, వారి బాహ్య సౌందర్యాన్ని అమ్ముకోలేదండి. తిండి కొరకు అమ్ముకోలేదు. అర్థమైందండి? తిండి కొరకు అమ్ముకోలేదు. తిండి కొరకు అమ్ముకోలేదండి వారు. అర్థమైందా? వాళ్ళ ఉద్యోగాలకు అమ్ముకోలేదు వారి జీవితాన్ని, అందాన్ని. ప్రాణాలు ఇవ్వటానికి ఒప్పుకున్నారు. అగ్నిగుండంలో పోవడానికి ఒప్పుకున్నారు. ప్రాణ సింహాలకు అప్పగించుకున్నారు. ఎస్తేరు తన ప్రజల కొరకు ప్రాణం ఇవ్వటానికి, అయ్యో నేను ఉపవాసం చేస్తే నా అందం పోద్దేమో, రాజుగారు ఏమనుకుంటారో అనుకోలే. ఆ బాయ్ సోదరుడు చూసాక రాజుగారు నన్ను వివాహం చేసుకున్న రాణిగా చేశాడు, ఇప్పుడు ఉపవాసం ఉండి నీరుసిల్లిపోతే, అది కూడా సమయము కాని సమయము, నన్ను పిలవనప్పుడు పోతే ఏమీ భయపడలేదు. అవన్నీ ఆలోచించలేదు ఆమె. ప్రాణం పోయినా సరే ఏం చేస్తాను నేను? నా ప్రజల కొరకు రాజుగారి ముందు వెళ్తాను. ఆమె పోయింది రాజుగారి ముందుకి బాహ్య సౌందర్యంతో కాదండి. ఏ సౌందర్యంతో? ప్రభు దృష్టిలో విరిగి నరిగిన మనసుతో, విజ్ఞాపనతో, కన్నీటితో దేవుని దగ్గర అంగలార్చి రోధించి ఏం చేసింది? ఆ మనసుతో వెళ్ళింది. తన ప్రజలు రక్షించుకోవడం కొరకు నా ప్రాణాలు పోగొట్టుకోవడానికని ఇష్టంగా అని, పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడి వెళ్ళింది. ఇది దేవుడు కోరుకునే సౌందర్యం, కానీ బాహ్య సౌందర్యం కాదు. ఆయన పరిశుద్ధులు తమ బాహ్య సౌందర్యం కంటే కూడా, బాహ్య సౌందర్యం కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? అంతరంగ సౌందర్యానికి విలువిచ్చారు. బాహ్య సౌందర్యం కంటే కూడా అంతరంగ సౌందర్యం విలువిచ్చారు వారు. కాబట్టి ఏం చేశారు తెలుసా? పశువు రాయబడ్డారు. మనకు మాదిరిగా ఉన్నారు, మనకు సాక్షులుగా ఉన్నారు, మనకు మార్గదర్శులుగా ఉన్నారు, మనకు మేఘములు ఆవరించి ఉన్నారు. మన జీవితం కూడా అలా ముందుకు సాగడానికి మన జీవితాలు అప్పగించుకోవాలి ప్రేమ. ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. బాహ్య సౌందర్యం కలిగినటువంటి వారు పరిశుద్ధ మంత్రులు కొంతమంది ఉన్నారు. మొట్టమొదటిగా అబ్షలోమును మనం చూస్తాం. అబ్షలోము ఎంతో సౌందర్యవంతుడైన యవనస్తుడు కదండి. అబ్షలోము గురించి తెలుసు కదా మనందరికీ. దావీదు కుమారుడు, ఎంతో అందమైన వాడంట. చూడండి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథం 14:25, 14:28, 25. 2వ సమూయేలు 14:25. ఇజ్రాయెల్ అందరిలో అబ్షలోము అంత సౌందర్యం గలవాడు ఒకడునూ లేడు. చూడండి, ఇజ్రాయెల్ అందరిలో కూడా అబ్షలోము అంత సౌందర్యవంతులు ఎవరూ లేరంట. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. చూడండి, నిలబడితే ఏ వంకలు ఎవరు చెప్పడానికి లేకుండా ఉన్నాడండి. అంత అందమైన వాడు. వెంట్రుకలు చూసినా ఆయన లాంటి వెంట్రుకలు ఎవరికి లేవు. మంచి చక్కటి వెంట్రుకలు, చక్కగా పెరిగేటువంటిది. చివరికి అది బరువు భరించలేక కత్తిరించుకునేవాడు సంవత్సరం. ఆయన కన్నులు, కనురెప్పలు, తన ముక్కు, చెవులు చూడండి. పురుషులు, స్త్రీల గురించి ఎవరి గురించి అంతగా రాయబడలేదు, కానీ ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? అబ్షలోము అంటే ఇజ్రాయెల్లో అదేందా ఆయన లాంటి వారు లేడంట.
తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించి వచ్చినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తులమును బట్టి 200 తులములాయను. అర్థమైందండి? ఇంత గొప్ప సౌందర్యం చివరికి ఏం చేశాడండి? దావీదుకు విరోధముగా తన సొంత తండ్రికే విరోధముగా లేచి రాజ్యకాంక్షతో అండి, పగతో, ద్వేషముతో, స్వార్థముతో, తండ్రి అని చూడకుండా కూడా ప్రేమైన బిడ్డలారా ఏం చేశాడు? భయంకరమైన కార్యాన్ని చేశాడు. చివరికి అందమైన సౌందర్యమైన వ్యక్తి ఇజ్రాయేల్ ప్రజల్లో ఎవరు సావనంటే కుక్క సావు చచ్చాడు కదా. అంత సౌందర్యవంతుడు ఎవరు సావలేనంత రీతిగా ఆయన చచ్చాడు. అర్థమైందండి? ఎలా చనిపోయాడు తెలుసు కదా. దావీదు సైన్యానికి అబ్షలోము సైన్యానికి యుద్ధం జరుగుతున్నప్పుడు, అబ్షలోము సైన్యం ఓడిపోతున్నప్పుడు గాడిద మీద ఎక్కి సవారి పరిగెత్తా ఉంటే ఏ వెంట్రుకలైతే ఆయనకి అందాన్ని ఇచ్చాయి ఆ వెంట్రుకలు ఏం చేస్తాయి? ఆయన్ని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసిందండి. అర్థమైందా? ఆ వెంట్రుకలు ఏం చేసింది? ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీసింది. ఇటు పైన లేడు, కింద లేడు. ఎవరైతే బాహ్య సౌందర్యాన్ని మీరు అసహ్యపడుతూ అంతరంగ సౌందర్యం లేకుండా జీవిస్తారో వారి జీవితాలు కూడా ఇదేనండి. వారి జీవితం ఇలాగే. ప్రియమైన పిల్లలు, చివరికి ఆహాబు కదా ఆ 3 బాణాలకి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఎంత దౌర్భాగ్య మరణం. అలాగే వస్తీ ఎస్తేరు కంటే ముందు ఉన్నటువంటి ఆశ్వరోషక రాజు యొక్క రాణి కూడా తమ సౌందర్యం ఏం చేయలేదు. భర్త యొక్క ఆహ్వానానికి, భర్త యొక్క ఆజ్ఞకు ఏం కాలేదు. ఆమె లోబడకుండా గర్వంగా ప్రవర్తించింది. చివరికి రాణి స్థానాన్ని కోల్పోయింది. ప్రియులారా, కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము బాహ్య సౌందర్యం కంటే కూడా ఏ సౌందర్యానికి విలువ ఇవ్వాలి? అంతరంగ సౌందర్యానికి విలువ ఇవ్వాలి. బాహ్య సౌందర్యం ఉండటం తప్పు కాదు. ఎందుకంటే అందరూ సృష్టించిన వాడు దేవుడే. అసలు అందరినీ సౌందర్యంగానే సృష్టించాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సృజించాడు. ఒక నిజంగా దేవుని బిడ్డవైతే ప్రతి ఒక్కరిని కూడా సృజించింది, నిర్మించింది ఎవరు? దేవుడు అని నువ్వు విశ్వసించాలి. అంతే కదండి. దేవుడే కదా మనుషులందరూ నిర్మిస్తున్నవాడు, తల్లిగా రూపిస్తున్నటువంటి వాడు. అందుకే మోషే అంటాడు, గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని కూడా సృజించేది ఎవరు? పుట్టింది ఎవరు? ఆయనే అని చెప్తున్నాడు అండి. ఆయనే పుట్టించినప్పుడు ఆయన సృష్టిని నువ్వు తక్కువగా, నీచంగా ఎంచడానికి నువ్వెవడవి? ఆయన సృష్టిని ఆయన ఇష్ట ప్రకారం చేసినటువంటి పనిని నువ్వు ఎక్కువని, తక్కువని, అందమైనదని, అందం లేనిదని తీర్పు తీర్చడానికో లేదా నిర్ణయం నువ్వెవడవి? ప్రతి దాని తన ఒక్కొక్క పని కొరకు దేవుడే సృష్టించాడని, ప్రతి దాని వారి స్థానంలో పెట్టాడు. అందుకనే ఎవరిని కూడా బాహ్య సౌందర్యాన్ని చూసి ఏం చేయకూడదు. మనం వీళ్ళు అందంగా ఉన్నారు, వీరు బాగున్నారు, వీరు బాగలేదని ఏ మాత్రం కూడా ఏం చేయకూడదు, అనడానికి వీలు లేదు. కొన్నిసార్లు వివాహ సమయాలు వస్తుందండి. ఏం చూస్తారు? గుణాలు చూడరు, పై వేషాన్ని చూస్తారు, పై అందాన్ని చూస్తారండి. అర్థమైందండి? అనేక సార్లు వివాహ సమయాలు చెప్తూ ఉంటాం.
ఏమని? అబ్రాహాము ఏం చూశాడండి? ఎలియాజు వెళ్ళాడు, ఏం చూశాడండి? ఎలియా చెప్పి పంపించలేదే. కానీ అక్కడ ఎలియాజు పరీక్షించింది ఏం తెలుసా? అంతరంగ స్వభావాన్ని ఏం చేశాడు? పరీక్షించాడు. అందుకని పైకి వేయగానే బాగా చక్కగా అబ్బాయి బాగుంది, అమ్మా నువ్వు బాగున్నావు, మీ ఇంటికి వస్తామని అనలే. పరీక్ష పెట్టాడు. పైకి బాగానే ఉన్నావు, మంచిదే, కానీ ఈమె నిజంగా దేవుడికి ఏర్పాటు చేయబడిందా అని చేశాడు. అంతరంగ సౌందర్యం చూశాడు. ప్రేమ పరీక్షించాడు. ఆమె మాట వినే స్వభావము, కష్టపడే స్వభావము, చెప్పకున్నా కూడా ప్రేమ పని చేసేటువంటి లక్షణాలు ఎన్నెన్నో ఉన్నాయి ఆమె గురించి చదివినట్లయితే. అలాగే పెళ్లి కుమార్తెగా మనం ఆయన ముందు నిలబడాలంటే కూడా ప్రేమ ద్వారా చెప్పి చెప్పి చేసేవారు కాదండి. దేవుడు ఆల్రెడీ రక్షింపైన విశ్వాసి ఏమి చేయాలో పరిశుద్ధ గ్రంథంలో మనకు రాసి ఇచ్చేశాడు. చదువుతూ ఉంటాం కానీ మనకు కానట్టుగా అయిపోతాం. ఇది మా పని కాదు, మా పని కాదు అనుకుంటూ ఉంటాం. ప్రేమ ఆత్మీయ ఎదుగుతున్న గొలిది ఏం చేయాలి? దేవునికి బోధపరుచుగా ఆ ప్రకారం జీవించాలి. ప్రభుకి ఇష్టంగానే జీవించడానికి ఈ జీవితం అప్పగించుకోవాలి. ఈ స్వభావం మార్చబడుతూ రావాలి. అప్పుడే రేపు ఆయన ముందు ఏం చేయాలి? నిలబడగలము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ రాత్రి కాలంలో గ్రహించవలసింది, నేర్చుకోవాల్సింది ఏం తెలుస్తా? ఈ లౌకిక సంబంధమైనటువంటి, బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యం ఏంటి తెలుస్తా? మోసకరము. దాన్ని మనము ఏం చేయకూడదు, చేయకూడదు. అంటే దాని అర్థము అది తప్పు అని కాదు, ఉండటం మంచిదే. దానితో పాటు ఏం కలిగి ఉండాలి? అంతరంగ స్వభావం కలిగి ఉండాలి. అంతరంగా అంతరంగా సౌందర్యం లేకపోతే బాహ్య సౌందర్యం వల్ల ఏ ప్రయోజనము లేదు. అర్థమైందండి? అనేది ముఖ్యమైనది ఏం చేస్తా? బాహ్య సౌందర్యం కంటే ఏంటిది? అంతరంగ స్వభావము. దీని అక్షయ అలంకారము అంటే ఎప్పటికి ఉండేటువంటి అలంకారం అండి. బాహ్య సౌందర్యానికి అంతరంగ స్వభావానికి గల తేడా ఏంటిదంటే, రైట్, బాహ్య సౌందర్యం ఏమో క్షీణించిపోయేటువంటిది, అంతరంగ స్వభావం ఏమో అక్షయమైనది. అంతే కదండి. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తున్న 3వ అధ్యాయంలో ముందు చదువుకున్నాం. ప్రియమైన బిలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల, ఏమన్నాడు? సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారమును ధరించుకోండి. అక్షయ అలంకారం ఏంటి? గుణము అనాలి. ఇది ఎప్పటికి ఉండేటువంటిది, చిన్నతనం నుంచి చనిపోయేంత వరకు ఉండేటువంటిది. దాన్ని బట్టి మనం పరలోకంలో కూడా ఏమవుతాం? ఆశీర్వదింపబడతాం. ఈ రోజు రోజు నూతన పరచబడేది, ఎప్పటికి ఉండేటువంటిది. కానీ ఈ బాహ్య సౌందర్యం ఏమిటి? చిన్నప్పుడు ఒక ఒక అందం ఉంటుంది, టీనేజ్లో ఒక అందం ఉంటుంది, యవ్వనంలో ఒక అందం ఉంటుంది, వివాహం అయిన తర్వాత ఇంకొక అందం ఉంటుంది. ఆ తర్వాత రోజు రోజు ఏముంది? క్షీణించిపోతుంది అందము. తమ యవ్వనంగా కనపడాలని ఎంతమంది ఎన్ని రకాల వేషాలు వేస్తున్నారు మనందరికీ బాగా తెలుసు. ప్రేమనే బిడ్డలారా, అయితే దానికి ముఖ్యమైనది ఏం చేస్తారు? అంతరంగ అలంకరణ, అంతరంగ సౌందర్యం. ఇది దేవుడు కోరుకుంటున్నది. అది దేవుని దృష్టికి బహు విలువైనది. అందుకే ఇందాక మొదటి చదువుకున్నా కదా, వివేకం లేని సుందర స్త్రీ
పంది ముక్కునున్న బంగారు కమ్మె లాంటిది అన్నాడు. ఎందుకంటే వివేకం లేకపోతే, అంటే అంతరంగ సౌందర్యం లేకపోతే బాహ్య సౌందర్యం ఎంతున్నా వ్యర్థమే, దానికి విలువ ఉండదు. సహజంగా కూడా ఈ లోకములో మనుషులు పైనున్న ముందు, అంటే మనిషి ముందున్నప్పుడు ఒకవేళ నేను పొగడొచ్చు నువ్వు అందంగా ఉన్నావని. కానీ నిజంగా వ్యక్తిగతంగా ప్రతి మనిషి కూడా హృదయపూర్వకంగా దేనికి విలువిస్తారంటే ప్రియులారా, అంతరంగ సౌందర్యానికి విలువిస్తారు. అంతరంగ సౌందర్యానికి మాత్రమే విలువిస్తారండి. విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యవనస్తులు ఏంటంటే, యవనస్తులు వారలారా, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే ప్రియులారా, సౌందర్యంగా ఉండటం తప్పు కాదు. కానీ అంటే బాహ్య సౌందర్యం ఉండటం తప్పు కాదు. కానీ దానితో పాటు ఏం కలిగి ఉండాలి? అంతరంగ సౌందర్యం కలిగి ఉండాలి. ఏది దేవునికి ఇష్టమైందంటే అంతరంగ సౌందర్యం. ఇది అక్షయమైనది. ఆ సౌందర్యానికి కలిగి ఉండాలి. అలాంటి సౌందర్యం కలిగి ఉన్న వారిని విలువ ఇవ్వాలి. అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కోరుకుంటాడు. దీని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఆయన ముందు నిలబడాలంటే పెళ్లి కుమార్తెగా ఈ సౌందర్యం కలిగిన జీవితం మనకి ఎంతో అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం ప్రతి యవనస్తుడు ఏమంటారు కూడా అంతరంగ సౌందర్యానికి విలువనిచ్చి ఆ అలంకరణతో అలంకరించుకొని ప్రభు ఎదుట నిలబడడానికి యోగ్యంగా సిద్ధపడాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని బంధిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని జీవించుంటారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. పరిశుద్ధమైన పరలోక పిత, నీ బంగారు పరిశుద్ధ నామం నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, బాహ్య సౌందర్యము మోసకరమైనదని ప్రభు, అది వ్యర్థమని, విలువలేనిదని, దానికంటే ఎక్కువగా అంతరంగ సౌందర్యం కోరుకునే వాడవని నేర్చుకునే గొప్ప కృప ఇచ్చావు తండ్రి. స్తుతులు. విశ్వాసమే మేము, పరుషులంటే మేము, ఇంక యవనస్తులంటే వారందరికీ కూడా బాహ్య సౌందర్యం కంటే కూడా అంతరంగ సౌందర్యానికి విలువనిచ్చేవారుగా, దాన్ని ప్రేమించేవారుగా, అట్టి సౌందర్యం కలిగిన వారుగా, లోక దృష్టి కంటే కూడా నీ దృష్టికి అమూల్యమైన వారుగా, విలువైన వారుగా, అంతరంగ సౌందర్యం అక్షయమైనటువంటి అంతరంగ సౌందర్యం లేక అలంకారం కలిగిన వారుగా మీరు నిలబడటానికి యోగులకు ఒకరి సిద్ధపాటు చేయమని సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా వాటి గొప్ప అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని అసలు సమర్పిస్తాం. దీవించి ఆశ్రయించి, అయ్యా నువ్వు వచ్చినప్పుడు ఎంత నీ కుడి పని నిలబడడానికి యోగ్యులుగా ఆయుక్తపరచం నేను గొప్ప చేసుకున్నాను. యేసువునికి వాసనం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన ప్రతి బిడతోను, ఈ వాక్యం ప్రతి బిడతోను ఆయన అక్కడ పర్యంతం కూడా ఆయన ఎదుట ఆయన కుడిపాసు నిలబడేంత వరకు కూడా ఆయన కృపతోడై ఉండి నడిపించిన కాక ఆమేన్. అందరికీ కూడా యేసుకృష్ణంలో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.